వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ప్రస్తుతం మనం ఉన్నాము మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. అయితే ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ తారా గారు మనతో ఉన్నారు. అయితే క్యాన్సర్లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రశ్నల్ని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం డాక్టర్ గారు. బాగున్నారా? కొలన్ లేదా రెక్టమ్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ వస్తుంది, అంటే ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? జనరల్లీ కోలాన్ అంటే ఇది కొంచెం సైంటిఫిక్ వర్డ్స్ అండి. కోలాన్ రెక్టమ్ అనేది జనరల్ పబ్లిక్ అర్థం కావాలంటే కోలాన్ అంటే పెద్ద పేగు, అంటే కోలాన్ అంటే పెద్ద పేగు యొక్క చివరి భాగాన్ని రెక్టమ్ అంటారు. మరి ఎందుకు అలా సపరేట్ చేశారంటే సర్జికల్గా దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్గా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట రెండింటికి. సో అందుకని ఆ కోలాన్ని రెక్టమ్ని సపరేట్ చేశారు. సో రెక్టమ్ అనేది మన కింది భాగంలో, పొట్ట యొక్క కింది భాగం పెల్విస్లో అంటారు, అక్కడ ఉంటుంది ఫిక్స్డ్ ఆర్గన్. అదే కోలాన్ అనుకోండి, పెద్ద పేగు మిగతా భాగం అంతా అబ్డమెన్లో ఉంటుంది, ఫిక్స్డ్ కాదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్ చేశారు. సో బేసికలీ కోలాన్ అండ్ రెక్టమ్ జనరల్లీ పెద్ద పేగు క్యాన్సర్ అని కింద తీసుకోవచ్చు. ఏ ఏజ్లో వస్తుంది అంటే జనరల్లీ ఏ క్యాన్సర్ అయినా యూజువల్లీ జనరల్లీ ఇప్పుడు పెద్ద ఏజ్ అంటే మోర్ దాన్ 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే కొంచెం బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్, అది మీకు ఎలాగైనా చెప్తాను, మల్టిపుల్ రీజన్స్ ఎర్లీ ఏజ్ గ్రూప్లో కూడా వస్తుంది కోలాన్ క్యాన్సర్. బట్ కామన్ ఏంటంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు డాక్టర్ గారు? జనరల్లీ కోలాన్ రెక్టమ్ క్యాన్సర్స్లో ప్రైమరీ ట్రీట్మెంట్ సర్జరీ. అంటే ప్రైమరీయా సర్జరీ? ఎస్, సర్జరీ ఇస్ ద మెయిన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్స్లో అనుకోండి, వాటిలో ఏంటంటే ముందు కీమోథెరపీ, రేడియేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రెక్టమ్ యొక్క భాగంలో స్పింక్టర్ అని ఉంటుంది, అంటే మనం మోషన్ వచ్చినప్పుడు ఆపుకోవడానికి కావాల్సిన కండరాలు ఏదైతేనో అంటే స్పింక్టర్ అంటారు. సో ఆ స్పింక్టర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకవేళ నేను సర్జరీ చేశాను అనుకోండి, ఆ స్పింక్టర్ అనేది లాస్ అవుతుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే స్పింక్టర్ లాస్ అయిందో ఆ మోషన్ ఆపుకునే కంట్రోల్ ఉండదు. సో అది చాలా ఇబ్బందిగా ఉంటుంది పేషెంట్కి. సో దాన్ని ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ అనేది ఇప్పుడు కొంచెం అడ్వాన్స్మెంట్స్ ఈ క్యాన్సర్ సర్జరీస్లో అనమాట. అవి డిఫరెంట్గా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, మోషన్లో రక్తం వస్తే దాన్ని ఫైల్స్ అనుకోవచ్చా, లేదంటే క్యాన్సర్ అనుకోమంటారా? ఇది యాక్చువల్లీ చాలా మంది జనరల్గా వచ్చేది. పేషెంట్స్ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నాకు మోషన్లో రక్తం వస్తుంది, క్యాన్సర్ ఏమోనని. క్యాన్సర్ అనేది యాజ్ సచ్ కొంచెం అంత కామన్ డిసీజ్ కాదండి. కామన్గా మలంలో రక్తం అంటే పైల్స్ అని నేను అనుకోవాలి. కానీ పైల్స్ అని చెప్పి వదిలేయకూడదు, దాన్ని ఖచ్చితంగా డాక్టర్ దగ్గర ఇవ్వాలి. క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది, చూపించుకోవాలి. ఎందుకంటే రెక్టల్ క్యాన్సర్స్ కానీ లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే పెద్ద పేగు క్యాన్సర్లో కామన్ ఒక్కొక్కసారి బ్లీడింగ్, మెయిన్లీ రెక్టల్ క్యాన్సర్స్లో బ్లీడింగ్ అని వస్తుంది, మోషన్లో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్లో యాక్చువల్లీ వాళ్ళకి బ్లీడ్ అవుతుంటుంది కానీ తెలియదు, దాన్ని అక్కల్ట్ బ్లడ్ లాస్ అంటారు. మగవాళ్ళకి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అనీమియా అంటే రక్తహీనత అంటారు, అనీమియా ఉంది అనుకోండి, ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, అక్కడి బ్లడ్ లాస్ అంటారు. మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి అసలు రాదు. బ్లడ్ అంటే ఆడవాళ్ళకి అనుకోండి మంత్లీ పీరియడ్స్లో బ్లడ్ లాస్ అవుతుంది. అలాగే న్యూట్రిషనల్, ఈ కాలంలో ఐ డోంట్ థింక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంతా పెద్దగా ఉండకపోవచ్చు. సో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అనీమియాతో వచ్చారు అంటే ఖచ్చితంగా కోలోరెక్టల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేస్తారు. రైట్ సైడ్, ముఖ్యంగా రైట్ సైడ్ క్యాన్సర్స్లో అది కామన్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ డాక్టర్ గారు, జనరల్గా ప్రెగ్నెంట్ ఉన్నవారు సిజరీన్ అయిన తర్వాత కూడా చాలా మందికి ఇలా మోషన్లో బ్లడ్ వస్తుందని నేను విన్నాను. సో అది ఎందువల్ల అంటారు? అంటే క్యాన్సర్ అనుకోవాలి? అదే లేదండి, ప్రెగ్నెన్సీలో సిచ్యువేషన్ వేరే. ప్రెగ్నెన్సీలో ఏంటంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అబ్డామినల్ ప్రెషర్ వల్ల, అలాగే మన బాడీ ఏంటంటే ప్రెగ్నెన్సీకి చాలా చేంజెస్ చేస్తుంది అనమాట. బేబీ గ్రోత్ కోసము మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అలాగే రక్తనాళాలు ఏవైనా కొంచెం ఎన్లార్జ్ అవుతాయి. వాళ్ళకి టెంపరీగా పైల్స్ వస్తాయి అనమాట ప్రెగ్నెన్సీలో. సో అందుకని వాళ్ళకి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? ప్రెగ్నెన్సీ అయిపోగానే చాలా మందికి సెటిల్ అయిపోతుంది, ఇంకా అవ్వకపోతే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే మనం ఈ కాలంలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడుతూ ఉన్నారు. సో అవి తినడం వల్ల కూడా ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, నేను ఇందాక చెప్పాను కదా, జనరల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, జనరల్లీ 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ క్యాన్సర్ అనమాట అది కోలోరెక్టల్ క్యాన్సర్. కానీ ఈ కాలంలో యంగ్స్టర్స్ కూడా వస్తుంది. రీజన్ ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. మనం హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అవి, తర్వాత లో ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు తక్కువ ఉండే ఆహారం, ఆకుకూరలు అవి తీసుకోకపోవడం వల్ల, అండ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్, మన పిజ్జాస్, బర్గర్స్, పాస్తాలు, అందులో ఏం ఫైబర్ ఏమి ఉండదు. సో ఎక్కువ అవి తీసుకోవడం వల్ల
కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ మీట్ అంటారు. రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్ ఈ తినే వాళ్ళకు కూడా వాళ్ళకి హై రిస్క్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఎక్కువ అది తీసుకునే వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ వీటి వల్ల ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది ఎక్కువసేపు మన ఇంటెస్టైన్లో ఉండిపోతుంది, బయటికి రాకుండా. సో ఎంత ఎక్కువసేపు ఆ క్యాన్సర్ కారక పదార్థాలు మన కడుపులో ఉన్నాయో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో కాన్స్టిపేషన్ వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. జనరల్లీ యంగర్ ఏజ్ గ్రూప్లో జరిగే ప్రాబ్లం ఇది. స్ట్రెస్ లెవెల్స్, సెడెంటరీ లైఫ్ అనమాట. రోజంతా అంటే మనం చెప్పలేము, బట్ వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చొని కంటిన్యూస్గా అలానే ఉంటారు. ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబేసిటీ, ఇవన్నీ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి మనం. స్మోకింగ్, ఆల్కహాల్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఒక థింగ్ అయిపోయింది. అది యాక్చువల్లీ క్యాన్సర్ హై రిస్క్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనమాట. ఓకే, మనకి కోలోరెక్టల్ క్యాన్సర్ అటాక్ అయింది అన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి? జనరల్లీ ఏంటి అంటే వాళ్ళకి అబ్డామినల్ కడుపులో నొప్పిగా ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు అనీమియా ఉంటుంది. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అనీమియా. మగవాళ్ళకి అనీమియా రాదు జనరల్లీ. ఎందుకు వచ్చింది అంటే కోలర్ అయ్యి ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. అంటే మీరు జెంట్ అంటున్నారు, ఎక్కువగా జెంట్స్కి వస్తూ ఉంటుందా? అలా లేదండి, ఆడవాళ్ళకి కూడా వస్తుంది. బట్ ఆడవాళ్ళకి అంటే మగవాళ్ళకి అనీమియా రాకూడదు, వేరే రీజనే లేదు, ఫుడ్ తినకపోతే తప్ప అనీమియా రాకూడదు. కానీ మగవాళ్ళకి కూడా అనీమియా వస్తుందంటే ఇక్కడ బ్లడ్ లాస్ అవుతుంది అర్థం. బ్లడ్ లాస్ ఎందుకు అవుతుందంటే అయితే పైల్స్ అయి ఉండాలి, లేదంటే ఎక్కడైనా క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తారు. అయితే ఈ క్యాన్సర్కి మొదటి దశలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందంటారు? ఎస్, ఈ క్యాన్సరే కదండి, ఇన్ఫాక్ట్ ఎనీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్, ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ అనమాట. ముందుగానే మన దగ్గరికి వచ్చారు అనుకోండి, సో చాలా వరకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం. ముఖ్యంగా కోలోరెక్టల్ క్యాన్సర్స్లో ఫస్ట్ స్టేజ్ 1 and 2లో 80 to 90% సర్వైవల్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటే. అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా మందికి తెలియకపోవచ్చేమో నాకు క్యాన్సర్ వచ్చిందని. సో అది స్టేజ్ దాటుతూ ఉంటుంది, అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? స్టేజ్ 1, 2, 3 వరకు కూడా కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం ఉందండి. స్టేజ్ 4లో కూడా కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్లో కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం. స్టిల్ స్టేజ్ 4లో లైఫ్ ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు క్యూర్ చెప్పలేని పేషెంట్స్ కూడా లైఫ్ ఎక్స్టెండ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే స్టేజ్ 4 ఉంది, ఇంకా అయిపోయింది, నేను చచ్చిపోతాను అని కాదు. సెలెక్టెడ్ పేషెంట్స్లో క్యూర్ అవుతుంది, కొందరికైతే లైఫ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే 4 స్టేజెస్ ఉంటాయి యూజువల్లీ, జనరల్లీ అన్ని క్యాన్సర్స్ స్టేజ్ 4 స్టేజెస్ ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్లో సర్జరీ అనేది ఎప్పుడు చేస్తారు, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు? అదే కోలాన్ క్యాన్సర్ ప్రైమరీ జనరల్లీ ఫస్ట్ ప్రైమ్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ అన్నమాట. సర్జరీ అంటే ఏ భాగం అయితే క్యాన్సర్ ఉందో ఆ భాగం మనము చేస్తాం. స్టేజ్ 1, 2, 3లో సర్జరీ ఇస్ ద ప్రైమ్ ట్రీట్మెంట్. కొన్నిసార్లు స్టేజ్ 4లో కూడా కోలన్ క్యాన్సర్ సర్జరీ చేయాల్సి రావచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి విపరీతంగా బ్లడ్ లాస్ అయిపోతుంటుంది. అప్పుడు మనం సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. తర్వాత ఒక్కొక్కసారి అంటే ఆ పేగు, ఆ పుండు వల్ల పేగు యొక్క కంటిన్యూటీ బ్లాక్ అయిపోతుంది, అబ్స్ట్రక్షన్ అంటారు. అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ సర్జరీ అనమాట, అది సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. రెక్టల్ క్యాన్సర్లో జనరల్లీ స్టేజ్ 1 వాటిలో సర్జరీ చేసేయచ్చు. 2, 3 వచ్చేసరికి ఏంటంటే ముందు కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకున్న తర్వాత సర్జరీ చేస్తే పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. స్క్రీనింగ్ అనేది ఏ వయసు వారిలో ఎక్కువగా చేస్తూ ఉంటారు? అంటే స్క్రీనింగ్ అనేది ఎలా అంటే కొంచెం మనము ప్రజల్ని క్లాసిఫై చేస్తాం అనమాట. యాక్చువల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్కి అంటే జనాలకి, పబ్లిక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో యావరేజ్ రిస్క్ అనుకుంటాం, హై రిస్క్ అని తీసుకుంటాం. యావరేజ్ రిస్క్ అంటే జనరల్ పబ్లిక్, వాళ్ళకి ఏ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ లేదు, అలాగే ప్రీవియస్లీ ఏం క్యాన్సర్ లేవు, అలాంటి వాళ్ళని యావరేజ్ రిస్క్ అంటాం. సో వాళ్ళని 45 years అబోవ్ ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేస్తాం. 10 yearly ఒకసారి కొలనోస్కోపీ చేసినా సరిపోతుంది, అది గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. స్క్రీనింగ్ అన్న కొలనోస్కోపీ అన్న ఒకటే డాక్టర్? స్క్రీనింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే టెస్ట్ చేయించుకుంటాం కదా, అంటే ప్రాబ్లం ఉండి టెస్ట్ చేయించుకోవడాన్ని డయాగ్నోసిస్ అంటారు, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. ఏ ప్రాబ్లం లేదు కానీ టెస్ట్ చేయించుకోవడాన్ని స్క్రీనింగ్ అంటారు. అంటే దాన్ని ఎర్లీ స్టేజ్లో ఉన్న వాటికి క్యాన్సర్లో వెరీ ఎర్లీ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ ఉండవండి. సో ఈ స్క్రీనింగ్ వల్ల ఆ ఎర్లీ స్టేజ్లో, మరీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ కంప్లీట్ నార్మల్ లైఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లో స్క్రీనింగ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఆ స్క్రీనింగ్ అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, సో కొలనోస్కోపీ చేయించుకున్నాం, పాలిప్లా ఉంటుంది. జనరల్లీ ఈ క్యాన్సర్స్ ఎలా ఉంటే ఒక చిన్న పాలిప్ అంటే ఒక చిన్న బొడిపలాగా వస్తుంది అనమాట. అది కొన్నాళ్ళకి, అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్ కింద మారి ఉంటుంది. సో మనం ఎర్లీగానే ఆ పాలిప్ చూసాం అనుకోండి కొలనోస్కోపీలో, అది అప్పుడే తీయించేసుకున్నాం, ఫ్యూచర్ క్యాన్సర్ వచ్చే అవకాశం మనం తగ్గించేసినట్టే కదా. సో యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి 45 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ 10 years కొలనోస్కోపీ చేసుకుంటే బెటర్. 75 years తర్వాత అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అదే హై రిస్క్ కొందరు ఉంటారు, అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫస్ట్ మన మదరు, ఫాదరు, బ్రదరు ఎవరికో వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళు హై రిస్క్ అనమాట.
అలాగే జనరేషన్ నుంచి క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి ఎర్లీ ఏజ్లో, అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎర్లీ వాళ్ళకి లేకపోతే ప్రీవియస్లీ పాలిప్ ఉంది వాళ్ళకి కొంచెం ఎర్లీగానే ఈ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కొలన్ క్యాన్సర్కి రెక్టల్ క్యాన్సర్కి తేడా ఏంటంటారు? అది చెప్పాను కదా, కోలాన్ అనేది మన పైన పేగులో ఉంటుంది, రెక్టల్ క్యాన్సర్ మన పెల్విస్లో ఉంటుంది. పెల్విస్ అంటే దాని చుట్టూ బోన్ ఉంటుంది, ఫిక్స్డ్ స్ట్రక్చర్ అది. అండ్ ఆల్సో మెయిన్ ప్రాబ్లం రెక్టల్ క్యాన్సర్ వచ్చే స్పింక్టర్, ఇందాక చెప్పాను మన మోషన్ ఆపుకునే కండరాలు ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంటుంది. సో అది మరీ దగ్గరగా ఉందనుకోండి, కొన్నిసార్లు సిచ్యువేషన్ ఏంటంటే మనం కంప్లీట్గా ట్యూమర్ తీసేసి కంప్లీట్ బయటకు పెట్టుకోవాల్సి వస్తుంది, స్టోమా అంటారు దాన్ని. అది పెట్టాల్సిన అవసరం పడుతుంది రెక్టల్ క్యాన్సర్లో. నాట్ అందరికీ కాదు, ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ, టీఎన్టీ అంటారు, ఇంతకు ముందు కీమోథెరపీ రేడియోథెరపీ ముందు ఇస్తాను దాన్ని టీఎన్టీ అంటారు. ఆ ట్రీట్మెంట్స్ వల్ల కొందరికి ఆ స్వింక్టర్ ప్రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెక్టల్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది వెన్ కంపేర్ టు కోలన్ క్యాన్సర్. లాప్రోస్కోపిక్, లోబోటిక్ సర్జరీ ఈ రెండింటికి తేడా ఏంటంటే డాక్టర్ గారు? లాప్రోస్కోపీ అనేది మన కీ హోల్ సర్జరీ అన్నమాట. మన అబ్డమెన్లో జనరల్లీ మీకు మామూలు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏంటో చెప్తాను, తర్వాత మీకు లాప్రోస్కోపీ రోబోట్ చెప్తాను. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద పేగులో క్యాన్సర్ ఉంది అనుకోండి, మనం పెద్దగా కట్ ఇచ్చి అబ్డమెన్లో చేసి ఆ ట్యూమర్ అనేది తీస్తాం విత్ హ్యాండ్స్ అన్ని. అదే సర్జరీ మొత్తం పెద్ద కట్ ఇవ్వకుండా ఒక 2-3 కీ హోల్స్ లాగా చిన్న 1 సెంటీమీటర్ లేకపోతే 1/2 సెంటీమీటర్ హోల్స్ లాగా పెట్టి మనం అందులో కెమెరా పెట్టి ఆ ట్యూమర్ తీస్తున్నాం అనుకోండి, అది లాప్రోస్కోపీ అవుతుంది. అంటే మనమే ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని చేస్తాం. రోబోటిక్ సర్జరీ అనుకోండి, అది కూడా డాక్టరే చేస్తారు, కాకపోతే విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోట్. ఈ రోబోట్లో ఏంటంటే బెనిఫిట్ 3 డైమెన్షనల్ వ్యూ ఉంటుంది, అంటే డెప్త్ పర్సెప్షన్ ఉంటుంది. తర్వాత చిన్న రక్తనాళాలు కూడా మనకి కనిపిస్తాయి, చాలా డీటెయిల్ డిసెక్షన్ చేయొచ్చు, ఆ లింఫ్ నోడ్స్ అనేది మొత్తం అంతా క్లియర్గా తీయచ్చు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన డిగ్రీ ఆఫ్ మూవ్మెంట్ రోబోట్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల పర్ఫెక్ట్లీ కంప్లీట్గా ట్యూమర్ విత్ మినిమల్ బ్లీడింగ్ సర్జరీ చేయొచ్చు. సో ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీ రోబోటిక్ ఏంటి అంటే, ఓపెన్ సర్జరీలో రికవరీ అనేది కొంచెం డిలే అవుతుంది, పెయిన్ వల్ల వూండ్ ఇన్ఫెక్షన్స్, వూండ్ కాంప్లికేషన్స్ అవన్నీ ఓపెన్ సర్జరీలో ఉంటాయి. లాప్రోస్కోపీలో ఆ పెయిన్ అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళకి చాలా సెకండ్ డే ఆర్ థర్డ్ డే దే విల్ వాళ్ళ వర్క్స్ రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఈవెన్ అంత కాంప్లికేటెడ్ సర్జరీ అయినా కానీ. ఇంకా రోబోట్ అంటారా, సేమ్ లాప్రోస్కోపీ బెనిఫిట్ విత్ ప్రెసిషన్, పర్ఫెక్ట్ రిమూవల్ అయితే ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, క్యాన్సర్ వస్తే మేము చచ్చిపోతాం అని చాలా మందికి అదొక అపోహ ఉంటుంది, అది ఎంతవరకు నిజం అంటారు? సో ఇది అసలు చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలా మంది పేషెంట్స్ కూడా నా దగ్గరికి వస్తారు, డాక్టర్ నాకు క్యాన్సర్ వచ్చింది ఇంకా నేను చచ్చిపోతాను. ఇదేంటంటే కొన్ని సంవత్సరాలుగా మనం బ్రెయిన్ వాష్ అయిపోయాం సినిమాలు వీటి వల్ల, చాలా విషయాల వల్ల ఏంటంటే క్యాన్సర్ అంటే డెత్ అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ క్యాన్సర్కి ఈజ్ లైక్ ఎనీ డిసీజ్, కొంచెం కష్టమైన డిసీజ్, బట్ కంప్లీట్ క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ అనుభవించే ట్రీట్మెంట్. మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని అన్నీ ప్రాపర్గా డాక్టర్ చెప్పింది ఫాలో అయితే నార్మల్ లైఫ్ అనుభవించవచ్చు. సో క్యాన్సర్ అంటే డెత్ కాదు, క్యాన్సర్ అనేది ఒక వార్, అది మనం ఫైట్ చేయొచ్చు, గెలవచ్చు. అంటే ఏ క్యాన్సర్ అయినా అన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఉంది.